హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. ఈ వీడియో తీసుకొని ఆల్మోస్ట్ 11 months అయిపోయింది. ఇప్పుడు ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందని కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. ఇన్ని మంత్స్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్తో పోస్ట్ చేశాను. మెయిన్ రీజన్ వచ్చేసి మా చిన్నుకి నేను ఫస్ట్ టైం రాఖీ కట్టాను. ఆ మెమోరీస్ని మిస్ చేసుకోకూడదు, ఇలా అయితే ఉంటాయి, సేవ్ అవుతాయి అన్న ఒక్క థాట్ తోటే ఈ వీడియోని పోస్ట్ చేశాను. మా చిన్నుకి 2 అక్కయ్యలు, ఒక చెల్లి ఉంది. బట్ వాళ్ళు ఇక్కడికి రావడం కుదరలేదు. లాస్ట్ టైం తాతయ్య చనిపోయారనేసి తమ్ముడి కట్టడానికి మేము వెళ్ళలేదు. వెళ్ళుంటే అక్కడికి చెల్లి వాళ్ళు వచ్చేవాళ్ళు, చెల్లి పాప కట్టేది. చెల్లి రావడం కుదరట్లేదు అనేసి చెల్లి వాళ్ళ పాప తరఫున ఒక రాఖీ వాళ్ళ అన్నయ్యకి కట్టేయాలనేసి చెప్పింది. అందుకోసం ఒక రాఖీ, నేను ఒక రాఖీ తీసుకున్న చిన్ను కోసం. ఇక్కడ స్వీట్ తినిపించాలి కదా, స్వీట్ కోసం నేను సేమియా చేశాను. ఇక్కడ కాలుతుందేమో అనేసి మా చిన్ను భయపడుతున్నాడు. లేదు నాన్న కాలడం లేదనేసి చాలా టైమ్స్ చెప్పినా వినడం లేదు. అలా ఫైనల్ గా కొంచెం అయితే టేస్ట్ చేశాడు. నెక్స్ట్ మా చిన్నుకి ఇష్టం అనేసి బెల్లం కూడా పెట్టాను, స్వీట్ గా అది పెట్టొచ్చు అనేసి. రాఖీ కట్టించుకునేప్పుడు కూడా అలానే చేశాడు. మీ టీచర్ చూస్తారు నాన్న రేపు స్కూల్కి వెళ్ళినాక ఎవరి హ్యాండ్కి ఎన్ని రాఖీలు ఉన్నాయని కౌంట్ చేస్తారా అంటే అప్పుడు రాఖీ కట్టించుకున్నాడు. ఫస్ట్ కట్టిన రాఖీ నేను ఇంతకుముందు బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఈ రాఖీ వచ్చేసి కిడ్స్ కొంచెం అట్రాక్షన్గా ఉండడం కోసం మా చిన్ను అండ్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. చూడ్డానికి వాచ్ లా ఉంది అండ్ దానిపైన స్పైడర్ మ్యాన్ ఉంది అండ్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది. ఇది వాళ్ళు రాఖీ అని కొనుక్కొని వచ్చారు. కిడ్స్ కి ఇలా కొంచెం వెరైటీగా కనిపిస్తే చాలు వాటికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ తర్వాత మా ఇంటికి ఒక చిన్న పాప వచ్చింది మా చిన్నుకి రాఖీ కట్టడానికి. పాపకు వచ్చేసి 6 months ఉంటాయి. అంత చిన్న ఏజ్ లోనే మా చిన్నుకు రాఖీ కట్టింది. ఆ చిట్టి చెల్లెలు రావడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఆ హ్యాపీనెస్ లో వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాము. ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తే చూసేయండి, ఇదే ఆ ఫోటో. అంత చిన్న పాపను తీసుకొచ్చి రాఖీ కట్టించడం మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నుకి రాఖీ కట్టిన ఆ చిన్ని చెల్లెలు వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ పాప. ఆ చిన్న చెల్లిని ఎత్తుకొని మా చిన్ను కూడా చాలా హ్యాపీ అయిపోయిండు. ఈ వీడియో అంతా పాప రావడానికి ముందు తీసుకున్న వీడియో అనమాట. చక్కగా మా చిన్ను 2 రాఖీస్ కట్టించుకుని హారతి తీసుకున్నాడు. అక్షింతలేసి ఆశీర్వదించాం. ఆ తర్వాత మేము ముగ్గురం కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, స్వీట్ చేసా కదా అనేసి డైరెక్ట్ లంచ్ చేద్దాం అనేసి లంచ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. మళ్ళీ లంచ్ చేశాక బయటికి వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యాం. లంచ్లోకి సింపుల్గా పాలకూర పప్పు చేసేస్తున్నా. పాలకూర అండ్ కొంచెం టమాటా కూడా వేసాను. ఎక్కువ పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసుకోవాలనేసి ఫిక్స్ అయ్యి అలా చేశాను. పప్పు ఉడికేప్పుడే కొన్ని ఎల్లిపాయలు తొక్క తీసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మోస్ట్లీ పిల్లలు ఆకుకూరలు తినడానికి కొంచెం ఇష్టపడరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా పప్పులో వేసి ఇస్తే వాళ్ళే తినేస్తారు. ఈవెన్ వాళ్ళకి కూడా తెలియదు. చేసే ముందు కంపల్సరీ ఒక 10 minutes అయినా నానబెట్టుకోవాలి. అండ్ చేసే అప్పుడు 2-3 ఆయిల్ డ్రాప్స్ వేసినా తొందరగా కుక్ అవుతుంది. పప్పు మామిడికాయ పచ్చడి సూపర్ కాంబినేషన్. కంపల్సరీ కర్రీతో తినడానికి ముందు కంపల్సరీ ఒక ముద్దైనా సరే మామిడికాయ పచ్చడితో తింటాం కదా. ఇలా మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అది కూడా కొత్తగా పెట్టిన టైంలోనే, తర్వాత అయితే అంత ఇష్టం ఉండదు. కొత్తగా పెట్టిన టైంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త మామిడికాయ పచ్చడి ఉన్న టైంలో ఈవెన్ మటన్, చికెన్, ఫిష్ అలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏవి ఉన్నా కానీ అవి తినాలనిపించదు. కంపల్సరీ మ్యాంగో పికిల్ తోటే తినాలనిపిస్తుంది. అలా మీలో ఎవరైనా ఉన్నారా నాన్ వెజ్ ఉన్నా అవాయిడ్ చేసి మ్యాంగో పికిల్నే తినాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక బయటకైతే వచ్చాము. అలా బయటకు వచ్చేసి నియర్లో ఉన్న మాల్కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ వాటర్ కనిపించగానే చిన్ను అక్కడే సెటిల్ అయిపోయాడు, మంచిగా వాటర్లో ఆడుకుంటూ. మాల్స్లో ఇంపార్టెంట్ డేస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి సో దానికోసం మాల్ని మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ మాల్లో కొత్తగా మిస్టర్ డై అనేది వచ్చింది. సో అందుకోసం అందులోకి ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నాయా అనేసి అనిపించింది. ఇందులో మనకు కావాల్సిన చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఈవెన్ ఇవన్నీ కూడా బడ్జెట్లోనే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను చాలా వరకు మీకు కవర్ చేస్తాను, చూపించడానికి ట్రై చేస్తాను. మా చిన్నుకి కీ చైన్ విత్ కెమెరా దొరికింది. మమ్మీ నువ్వు నిల్చో, నీకు నేను ఫోటో తీస్తా అనేసి చెప్పి పోజెస్ కూడా నాకు చెప్తున్నాడు. అండ్ అది బటన్ ప్రెస్ చేయగానే కూడా కెమెరా సౌండ్ వస్తుంది, కెమెరా క్లిక్ చేసినట్టుగా. ఎంత బాగా అనిపించిందో వెంటనే కొనేసేసుకున్నాడు. కిడ్స్ ని ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. వాళ్ళకు కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మా చిన్నుకి యూజ్ అవుతాయి అనుకున్న యాక్టివిటీస్ అయితే ఒక 2-3 తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ కూడా చాలా బాగున్నాయి. స్టిక్కర్స్ ని మా చిన్ను ఫ్రిడ్జ్ డోర్ అంతా స్టిక్ చేసేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి. మనం ఏదైనా గిఫ్ట్ ని అఫీషియల్ గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి ప్యాకింగ్ సూపర్ ఉంటుంది. టైం లేదనుకున్నప్పుడు గిఫ్ట్ చాలా స్పెషల్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ చాలా యూజ్ అవుతాయి.
ఉంటాయి. ఇక్కడ మా చిన్నుకి ఒక డిఫరెంట్ వాటర్ బాటిల్ కనిపించింది. ఈ డిఫరెంట్ వాటర్ బాటిల్ ట్రై చేస్తున్నాడు. ఇలా తాగాలి మమ్మీ అని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కానీ అవన్నీ తీసుకుంటే క్లీన్ చేసే ప్రాసెస్లో అవి అలానే ఉండిపోతాయి. సో అందుకోసం నేను అలాంటివన్నీ అవాయిడ్ చేసేస్తా. వాటర్ బాటిల్స్ని నేను మా చిన్ను కోసం డిఫరెంట్గా తీసుకోను. కొంచెం తాగడానికి పాసిబుల్గా ఉండేలాగా అండ్ క్లీన్ చేసుకోవడానికి, స్పెషల్గా క్లీన్ చేసుకోవడానికి బాగుండేలాగా, ప్లెయిన్గా ఉండేలాగానే చూస్తాను. ఇందులో మా చిన్ను షాపింగ్ చేయడానికి ఏం లేదు. ఈ చిన్న స్టూల్ కనిపించింది. సో వెంటనే కాళ్ళు నొప్పి వచ్చేసాయి. వెంటనే వాళ్ళ డాడీతో ఆ చైర్ వేయించుకొని కూర్చున్నాడు. ఈ చైర్ తనకు నచ్చిందంట. సో దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ కాళ్ళు నొప్పి లేస్తే అక్కడ కూర్చోవడం కోసం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెనకాన్ని నాప్కిన్స్, టవల్స్, సాక్సెస్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గార్డెనింగ్ చేయడానికి టూల్స్ అండ్ చిన్న థింగ్స్, ఇంకా డాకి నెక్ కట్టడానికి, ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి టై చేయడం కోసం వైర్స్, అలా చాలానే ఉన్నాయి. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ తో ఇవి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మా చిన్నుకు ఇది కొనిపించాం. ఇది వచ్చేసి మ్యాజిక్ బ్లో పైప్ అన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కి చాలా బాగుంటుంది అండ్ చిన్ను కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు అనేసి అది కొనిపించాను. నెక్స్ట్ అందులో షాపింగ్ అయిపోగానే బయటకు వచ్చేసాం. చిన్నుకి ఇక్కడ బైక్ కనిపించింది. డాడీ నేను ఒక 2 రౌండ్స్ తిరిగేసేస్తా అని చెప్పాడు. 2 రౌండ్స్కి 100 అలా తీసుకున్నారనుకుంటా. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. మాల్ వచ్చేసి ఉప్పల్ నియర్లో ఉన్న డిఎస్ఎల్ మాల్. స్టైల్ యూనియన్కి ఎదురుగా ఈ మిస్టర్ డై అనేది ఉంది. ఎవరైనా కొనాలి అనుకుంటే పిల్లల కోసం అయినా, కొన్ని అట్రాక్టివ్ థింగ్స్ కొనుక్కోవాలన్నా, ఇంట్లో డెకరేట్ చేసుకోవాలన్నా చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఈ మాల్కి వెళ్ళిన ప్రతిసారి ఏదైనా మర్చిపోతామేమో, ఏమైనా తీసుకోవాలని లీస్ట్ రాసుకొని కూడా మర్చిపోతామేమో, కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ తినడం మాత్రం అస్సలు మర్చిపోము. ఇక్కడ ఐస్ క్రీమ్కి అంత పెద్ద ఫ్యాన్స్ అనమాట నేను మా చిన్ను. మోస్ట్ ఆఫ్ ద టైం 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని ముగ్గురం షేర్ చేసుకుంటాం. బికాజ్ మా చిన్ను ఒక్కొక్కసారి ఫినిష్ చేయకుండానే ఆపేస్తాడు. సో అందుకోసం అనేసి 2నే తీసుకుంటాం. షాపింగ్ అయిపోయింది. ఐస్ క్రీమ్ తినేసి బయటకు వచ్చేసాం. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నాం, మా చిన్నుకి ఆ రోజు నేనే రాఖీ కట్టి నేనే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్గా నేనే గిఫ్ట్స్ ఇచ్చాను. ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాను అనేది ఇక్కడ చూపిస్తా. ఒకటి వచ్చేసి హస్బెండ్కి, మా చిన్నుకి అండ్ నాకు కూడా నచ్చింది కెమెరా విత్ కీ చైన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ బ్లో పైప్. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నుకి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. దానికోసం ఒక పెయింటింగ్ బోర్డు కూడా తీసుకున్నాం. మా చిన్నునే ఆడుకుంటాడు, చాలాసేపు ఎంగేజ్ అవుతాడు అనేసి ఒక స్టిక్ బ్లాక్స్ ఒకటి ఉంటే అది తీసుకున్నాం. కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. బటన్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది, ప్లస్ సౌండ్ కూడా వస్తుంది, కెమెరా సౌండ్. ఇవన్నీ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ లాగా రాఖీ కట్టించుకున్నందుకు మా చిన్నుకి నేను గిఫ్ట్ చేశాను. గిఫ్ట్ చేతికి అందగానే ఫస్ట్ కెమెరా తోటి వాళ్ళ డాడీని చాలా ఫోటో క్లిప్స్ తీశాడు. మా చిన్ను పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయి ఎలా ఫొటోస్ తీయాలనేది కూడా వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ ఫొటోస్ తీశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చిన్ని కెమెరామెన్ ఫోజెస్ చెప్పి మంచిగా ఫొటోస్ తీస్తున్నాడు. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మా చిన్ని లిటిల్ ఫోటోగ్రాఫర్ని బుక్ చేసేసుకోండి. మీకు కావాల్సినట్టుగా ఫోజెస్ చెప్తాడు అండ్ ఫొటోస్ కూడా తీస్తాడు. కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ షేర్స్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.